బేర్ హ్యాండ్స్ అనేది ఎలా తీసుకోవాలనేది ఒక వీడియో అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకోండి. తర్వాత ఈ లెంత్ కూడా 20 తీసుకోండి. దాని తర్వాత ఇలా ఈ స్క్వేర్ షేప్ లో ఒక ఫోల్డ్ అండ్ ఈ షేప్ లో ఒక ఫోల్డ్ చేయండి. స్క్వేర్ షేప్ లో ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అయితే లెంత్ క్యారీ చేస్తున్నారో ఆ లెంత్ అనేది ఫస్ట్ చూసుకోండి, వస్తుందా రాదా అనేది. నేను వచ్చేసి 10 ఇంచెస్ మాత్రమే క్యారీ చేస్తాను. సో తనకు వస్తుంది, చిన్న పాపనే, ఒక 12 ఇయర్స్ ఉంటాయి. సో పాప కోసం అయితే ఇట్లా పెడుతున్నా. ఫస్ట్ వచ్చేసి తన లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. 9 నెంబర్కి ఇట్లా డ్రాయింగ్ అనేది సర్కిల్ అనేది వేసుకోవాలి. ఇట్లా షేప్ అవుట్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇందులో 2 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇలా సర్కిల్ అనేది చేసుకున్న తర్వాత ఇలా మొత్తం సర్కిల్ మొత్తం ఓపెన్ చేసేసి మన ఆర్మ్ షేప్ అనేది ఉంటుంది కదా, ఆర్మ్ షేప్ అనేది ఎంత వస్తుంది అనేది మెజర్ చేసుకుంటే ఆ మెజర్ను బట్టి 4 ఎంత వచ్చింది, 13.5 కదా. ఈ 13.5కి 4 మడతలు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతలు చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇట్లా హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఇలా 4 ఇంచెస్ తర్వాత ఇట్లా మలిచాం కదా, దాని తర్వాత ఇది ఒక ఫోల్డ్ వేసుకోండి. ఈ ఫోల్డ్ వేసుకున్న తర్వాత వాళ్ళ ఆర్మ్ షేప్ ఎంత వచ్చిందో దాన్ని 4 మడతలు వేస్తే వచ్చిన మెజర్ తోటి ఆర్మ్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకోండి. డ్రాయింగ్ చేసుకొని ఇక్కడ కార్డ్స్ పెట్టుకోండి. ఇట్లా కార్డ్స్ పెట్టుకుంటే ఇది ఆర్మ్ షేప్కి వెళ్ళిపోతుంది, ఇది పైన ఇలా వస్తుంది అన్నమాట. సారీ, ఇట్లా వస్తుంది ఫాల్ హ్యాండ్ ఇలా వస్తుంది, ఇది ఆర్మ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా?